నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 29th మే 2026 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాం. మేము పొలాసలో ఉన్నప్పుడు చిన్నప్పుడు బాగా చేపలు పడుతుంటాయి. గుళ్ళోళ్ళతో పోటీ పడి మరీ పడుతుంటాయి. అంటే ఎక్కువ గుళ్ళోళ్ళు ఫ్రెండ్స్ ఉందరు, అందరం కలిసి కుంటలు, చెరువులు, కొర్రెలు ఎక్కడ ఏ చేపలు ఉంటే ఆడిపోయి ఎండాకాలం వచ్చిందంటే కుంటలన్నీ ఎండిపోతాయి కాబట్టి ఆ నీళ్ళు ఉన్నాయి, కట్టెలు కట్టి వాటిని చల్లి చేపలు కట్టుకొచ్చి పంచుకుందాం మనిషికి. అయితే ఎండాకాలం అయిపోగానే వర్షాకాలం స్టార్టింగ్ పాయింట్లో ఒక 2-3 వానలు పడంగానే రైతులు పొలాలల్లో ఎరువులు ఏవైతే ఆవు పెండ, బర్రెల పెండ తీసుకుపోయి ఒక దాంట్లో వేస్తే ఆ పెండను తీసుకుపోయి పొలాలలో కుప్పలు పోతురు. ఆ కుప్పలు పోసిన పొలాల ఆ పెంట కుప్పల కింద మనం వెతుకుతే అందులో కుమ్మరి పురుగులు దొరుకుతాయి. ఇంత పొడవు ఉంటుంది, అది ఒక ఇంచున్నర పొడవు ఉంటుంది. ఆ పురుగులన్నీ ఏరుకొని ఒక డబ్బాకు చిన్న హోల్ చేసి అందులో పెట్టుకొని 4-5 బరిగెలు పట్టుకొని చెర్లో అప్పుడే కొత్త నీళ్ళు రాగానే చెర్లో ఉన్న చేపలన్నీ బాయిలల్లోకి పోతుండే. బాయిలల్లో అడిసిపోతే బాగా మొట్టలు పడుతుండే, కొర్ర మొట్టలు. అయితే అప్పుడు గూళ్ళోళ్ళు కూడా పట్టనీయకపోదురు. ఆ టైంలో చేపలు అన్నీ ఎదురెక్కుతాయి అని గాలలో వేయనీయకపోదురు. కానీ మేము దొంగతనాన్ని పడదాం. నా ఎంబడి గుళ్ళోళ్ళు కూడా దోస్తులు ఉందరు. ఎవరికి బాగా పడుతుండే, ఎవరికి 2 పడుతుండే. అట్లా నేను ఒకరోజు దగ్గర ఒక 10-15 మొట్ట పిల్లలు పడితే కుల్లోళ్ళు అత్తురని అందరూ అక్కడ మా ఊళ్ళో ఏంటంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు కూడా గాలాలతో చేపలు పడతారు. ఇప్పటికి కూడా నేను వర్షాకాలం వస్తే పోతా బరిగా పడతాను. అయితే ఒక ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ ఉంటుండే, వాళ్ళ కొడుకు నా క్లాస్మేట్. ఆడు కూడా వచ్చిండు చేపలు. వాళ్ళ నాన్న, వాళ్ళ 2 కొడుకులు వచ్చారు, వాళ్ళ నాన్న వచ్చారు. అయితే నేనేం చేసిన, గుళ్ళోళ్ళు అత్తురని నా దగ్గర ఎర్రలు తవ్వే సలాక్ ఉండే. ఆ సలాకకు వైర్ కట్టి ఈ జగ్గిలకి వెళ్ళి వైర్ తీసి మొట్టలన్నింటినీ తీసుకుపోయి చెరువులో అలా కనబడకుండా ఒక తవ్వి నీళ్ళల్లో ముంచి ఇట్లా పెట్టిన. వాళ్ళు పోయేదాకా పుచ్చిన ప్లేస్ నాకు ఐడియా ఉంది, నేను గుచ్చంగా వీళ్ళు కూడా చూసారు. అయితే దానికి 5-6 మొట్టలు అంతే, అన్నీ అంత 250 గ్రాము, 250 గ్రాములు, అంటే పావు కిలో ఉండే. అంటే ఒకళ్ళకు ఇంట్లో మంచిగా కూరకు సరిపడే చేపలు అవి. అయితే ఆయనే గుళ్ళోళ్ళు రాగానే అందరం బరిగలు బ్యాగులు అన్నీ వెతికిరు. ఎవరి దగ్గర చేపలు దొరకలే. అన్ని చిన్న జల్లెలు, చెప్పతట్టలు అవి దొరికితే వాళ్ళు తీసుకోలే, వెళ్ళిపోయినాక నేను పోయి చేపలు ఎక్కడైతే దాచిపెట్టినో తీసుకుందామని పోయేసరికి ఇక వయసులో పెద్దోడు ఆయన దన్న నాకంటే ముందే పోయి ఆ చేపలు తీసుకుంటే నేను లొల్లి పెట్టుకున్నా. నువ్వు నా చేపలే రాకు, నాకు దొరికినాయి అన్నాడు. బాగా లొల్లి పెట్టుకున్నాను. మా అమ్మమ్మకు కూడా చెప్పిన. మా అమ్మమ్మ వాళ్ళు కూర వండుకుంటే ఇంటికి పోయి తుక్కు ఇంటికి కూడా వచ్చింది. కానీ ఆయన అవి నాకు ఇవ్వకపోతే నేను నా దోస్తుగాడు క్లాస్మేట్, అని పేరు అఫ్రోజు ఏదో ఉంది, ఆయనకి కూడా చెప్పినారే, మీ అయ్య ఏంద్రా నేను పట్టిన చేపలు నా తీసుకుపోతుండు, అవి మీకు అరుగుతాయి అదారా ఇదారా అని అందరు లొల్లి పెట్టుకుంది. ఇవాళ తండ్రి మాట తీయలేక వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. అయితే కొంతసేపటి తర్వాత ఇవాళ వెళ్ళిపోయారు. నేను ఆనే కట్ట మీద కూర్చొని బాగా బాధపడి, సరే పీకని తిన్నారు. ఇంకా డబ్బాల కుమ్మరి పురుగులు ఉన్నాయి, గట్ సైడ్ వేరే బావి కాడ పోయి ఒక్కనే కూర్చొని పట్టుకుంటా అని ఎవరికి కనబడకుండా ఒక బావి కాడ పోయి కూర్చొని ఒక్కనే కూర్చున్నా. చేపలు వేయినా ఇంతసేపు కష్టపడ్డ చేపలు వేయినాయని బాధ ఒకటి ఉండే, ప్లస్ ఆయన మోసం చేసి ఇట్లా పట్టకపోయినా అని బాధ ఉండే. ఆడసేపు కూర్చుంటే కరెక్ట్ ఒక 15-20 నిమిషాల తర్వాత టకాటాక్ ఒక 10 పెద్ద మొట్టలు పట్టినా సార్. ఒక్కొక్కటి దగ్గర 1/2 కిలో కంటే ఎక్కువ ఉంటాయి, చాలా పెద్దవి వాటికి.
పడ్డాక ఆయనతో సపరేట్గా పట్టుకొని మా నాన్న అప్పుడే సౌదీ నుంచి ఇండియాకి వచ్చి తీసుకుపోయి ఆయనతో పెద్ద ఇండల్లో పెద్ద పెద్ద కుమ్మరోళ్ళు తయారు చేసిన అవి ఉంటాయి. అప్పట్లో వెనకట అడ్లు పోసుకుందరు వాళ్ళ అందులో, దాన్ని ఏమంటారు నాకు పేరు మర్చిపోయినా. అందులో నీళ్ళు నింపి అందులో పెట్టిన అన్ని కొర్రమొట్టలు బాగా రోజులు బతుకుతాయి. పువ్వు మొట్ట అయితే వెంటనే చచ్చిపోతాయి. ఇది జరిగినాక 10 రోజులకు 15 రోజులకు మా ఫ్రెండ్ గానికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. వానికి రక్తం ఇవ్వాలి, ఇవ్వాలి. వాళ్ళ నాన్న పాపం అప్పటికే వాళ్ళని అడిగి అందరు అప్పటికే మా ఇక క్లాస్మేట్ కాబట్టి మేము అందరం పోయినాం, మందలు ఇచ్చినాం. మా మేనమామ రక్తం ఇచ్చినానికి మా అమ్మమ్మ పోయి బాగా తిట్టింది వాళ్ళ ఇంటికాడ, వాళ్ళు చేపలు ఆ రోజు వండుకున్నప్పుడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఏదన్నా చిన్నపిల్లలను చూసి అక్కడిక్కడ, వాస్తవానికి ఇవి జరిగే సంఘటన, ఏదైనా చెట్టు మీద ఎవడన్నా ఎక్కి కష్టపడి 4 పళ్ళు తెంపుకోగానే అక్కడ కింద వారెత్తాడు పైనుంచి. కష్టపడి తెంపిన ఉందే హక్కు ఉంటుంది. కింద పడ్డాక నాకు దొరికిందని తీసుకోవద్దు. సరే నీకు కావాలంటే వాళ్ళు సరే 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేస్తారు పిల్లలు, వాళ్ళకి అవే ఎక్కువ పైసలు. కానీ మనం ఆ పైసలు కూడా మన దగ్గర లేనట్టు, చెట్టు ఎక్కడానికంటే మనం గరీబ్ వాళ్ళం, ఆయనకంటే ఎక్కువ మనం అడక తిన్నట్టు ఆ లెక్క ఆలోచించి ఆ ఇచ్చేటానికి కూడా మనం ఆయన కడుపు మీద కొట్టి తీసుకొని తింటాం. అది మనకేం మంచి అవుతుంది. మా మేనమామానికి రక్తం ఇచ్చాడు, వాళ్ళ నాన్న నా చేపలు ఎత్తుకపోయింది. వాళ్ళు చేసిన పనికి మనం చాలా అటు సత్యవనని చప్పడకుండాలి. కానీ మా మేనమామ పోయి 2 మామలు ఇచ్చారు. ఫస్ట్ ఒక మామ ఇచ్చిండు, తర్వాత 3-4 monthsకు మళ్ళీ ఒక మామ పోయి ఇచ్చచ్చు రక్తం. అంటే పల్లెటూళ్ళల్లో అట్లా హిందూ ముస్లిం అనేమి ఉండదు, కలిసిమెలిసి ఉంటారు, బాయ్ బాయ్ అన్నట్టు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రిలేషన్లు ఉంటాయి, ఎక్కువ కులంతో సంబంధం ఉండదు అక్కడ. పల్లెటూళ్ళలో ఏంటంటే అన్న వదినే బావ బామ్మరిది అని ఇట్లా పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఆడు పోరాడు పాపం బతకలే, చనిపోయింది. పేరు అఫ్రోజు ఆరిపోయేది ఉంది, నేను మర్చిపోయినా. కానీ చిన్నప్పటి ముచ్చట చేపలు బాగా పడుతుంది. నేను గూళ్ళోళ్ళే పర్సన్ అయ్యారు, వాళ్ళతో తిరుగుదు ఎక్కువ. ఇప్పటికి స్టిల్ వర్షాకాలం వస్తే నేను నా భార్య నా పిల్లలు చెరువు కట్టకాడ బండి తీసుకొని పోయి 2 బరిగెలు పట్టుకపోయి అట్లా కూర్చొని 2-3 పడ్డాయి వాళ్ళు. అదొక హ్యాబీ. కానీ మనం చాలా వరకు రోడ్ల మీద పండ్లు అమ్మేటోళ్ళను ఎండలో నిలబడి పండ్లు అమ్ముకుంటారు. మనం ఏం చేస్తామంటే గంత రేట్ ఎక్కడిది, తక్కువకి ఇవ్వవా అని అడుగుతాం. కానీ వాళ్ళ కష్టాన్ని గుర్తించి పైసలు ఇవ్వాలి సార్. మనం మస్తు సంపాదించుకుంటున్నాం, అది పెద్ద అమౌంట్ కాదుగా. వాళ్ళు ఎండ ఈ 40, 42, 44 డిగ్రీ ఎండలో కూడా వాళ్ళు తల మీద చిన్నగా గుడ్డపైకి వేసుకొని కూర్చొని అమ్ముకుంటారు చెట్ల కింద. మళ్ళా రోడ్ల మీద కాబట్టి దగడు గాలి వాళ్ళ ముఖాలకు కొడుతుంది. మీరు నమ్ముతారా సార్? ఎక్కడన్నా పండ్లు అమ్ముకుంటా మనిషి పండ్ల కన్నా చచ్చిపోయినట్టు వడదెబ్బ తగిలి నేను కళ్ళ నిండా చూసిన. మనం అసంటి వాళ్ళ దగ్గరికి పోయి ఆడు 100 రూపాయలకు 2 కిలోలు అంటే 3 కిలోలు ఇవ్వవా 4 కిలోలు ఇవ్వా అని అడుగుతాం. అదే పెద్ద పెద్ద మాటలల్లో ఆడ రేట్ ఫిక్స్ ట్యాగ్ చేసి పెడతాడు, అక్కడ అన్ని మూసుకొని కొనుక్కొని వస్తాం. అందుకే చిన్నపిల్లలు ఎక్కడన్నా ఏదైనా పండ్లు తెంపుకొని అమ్ముకుంటే వాళ్ళ దగ్గర బార్గెనింగ్లు చేయకూడదు. ఖుషితోటి ₹1-2 ఎక్కువ ఇవ్వాలి, యాడ్ చేసుకుంటారు. అలా అక్కడి నుంచే బిజినెస్ మైండ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఏమైనా తప్పు మాట్లాడితే సారీ, నమస్తే, జై శ్రీరామ్.